నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఎవరైనా సరే ఇలా చేస్తే కానీ భారీ జరిమానా మరియు జైలు శిక్ష విధించబడుతుందని చెప్పేసి కువైట్ పర్యావరణ శాఖ హెచ్చరించింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ దేశం యొక్క సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించడానికి కువైట్ ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది. కువైట్లో ఎవరైనా సరే కానీ ఉద్దేశపూర్వకంగా సముద్రపు నీటిని కలుషితం చేసినందుకు వాళ్ళు దోషులుగా తేలిన తర్వాత వారిపైన కఠినమైన జరిమానాలు విధిస్తామని చెప్పి అథారిటీ పేర్కొంది. అమలులో ఉన్న పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఆర్టికల్ 68 ప్రకారం సముద్ర ప్రాంతాలకు హానికరమైన పదార్థాలతో ఉద్దేశపూర్వకంగా కలుషితం చేసిన ఏ వ్యక్తికైనా సరే కానీ మూలం మరియు పరిమాణంతో సంబంధం లేకుండా 6 నెలల వరకు జైలు శిక్ష, 2 లక్షల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి, అలాగే ఉల్లంఘనను బట్టి 2 విధించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్లో ఉన్న భారతీయులు కానీ ఎవరైనా మాలియాలో సముద్రంలో వెళ్ళేటప్పుడు అక్కడ కలుషిత పదార్థాలు ఏమి కలపద్దండి. చాలామంది మనం చూసుకుంటే సబ్బులు కానీ షాంపులు కానీ రకరకాల రసాయనాలు కలిగిన షాంపులు అవన్నీ వాడుతూ ఉంటారు. అవి కూడా నిషేధం అనమాట. సముద్రంలోకి వెళితే స్నానం చేసి మీరు స్విమ్మింగ్ చేసి వచ్చేయండి, కానీ దయచేసి ఎవరు సముద్రాన్ని అయితే కలుషితం చేయొద్దండి. అలాగే విషపూరిత ద్రవాలు, వ్యర్థాలు, శుద్ధి చేయని మురుగునీరు, రసాయనాలు, రేడియో ధార్మిక పదార్థాలు మరియు హానికరమైన ఏవైనా రసాయనాలు వేస్తే కానీ ఈ జరిమానాలు కువైట్ అంతర్గత జలాలు, ప్రాదేశిక సముద్రం, పక్కనే ఉన్న జోన్ మరియు ప్రాదేశిక సముద్రంతో అనుసంధానించబడిన జలాలు అంతటా కాలుష్యానికి వర్తిస్తాయని చెప్పేసి అథారిటీ స్పష్టం చేసింది. కాబట్టి ఎవరైనా సముద్రంలోకి వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సముద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.